నమస్కారం ఫ్రెండ్స్. మనం ఈరోజు అంటే బ్లాక్ అండ్ వైట్లో నిజ జీవితంలో మనం చేస్తున్న తప్పులు, దాన్ని సమర్థించుకుంటూ చేస్తున్న మరిన్ని తప్పులు, నిజమంటే మనకు న్యాచురల్గా ఉండే చిరాకు, అబద్ధాలలో మనం వెతుక్కుంటున్న సుఖాలు, అంటే ఓవరాల్ జీవితాన్ని గడపడానికి అబద్ధాన్ని, డ్రామాని, కవరప్లను, ఈ బ్లాంకెట్ వేయటాలు, అంటే తప్పులను సరిదిద్దుకునే అంటే ఆ ఆలోచననే చేయటం నేరంగా మారిపోయింది. ఫస్ట్ తప్పులు జరుగుతలేవు, మనది తప్పు కాదు అని బుకాయించటం. తప్పు జరిగింది 10 మంది గుర్తుపెట్టారు అంటే అది తప్పే కాదు అని సమర్థించటం. తప్పు మన నుంచి జరగలేదు అని బుకాయించడం పెద్ద తప్పు. మన వల్ల తప్పు జరిగింది అని సమాజం గుర్తిస్తే అది తప్పే కాదు అని దబాయించటం దానికన్నా 10 రెట్లు నేరం. నేను ఎందుకో చెప్తా. మీ స్వలాభం కోసం మీరు ఒక తప్పును తప్పు కాదు అని టెంపరీగా బుకాయించవచ్చు, దబాయించవచ్చు. కానీ అదే తప్పు వల్ల మీ జీవితంలో తిరిగి రాని క్షణాలు లేదా మనం కరెక్ట్ చేసుకోలేని స్థితికి మనము వెళ్ళినప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుంది? ఇది ఎవరు ఆలోచించరు. తప్పు మానవ సహజ లక్షణం. తప్పు మానవ సహజ లక్షణం. తప్పులు చేస్తూ ఉండడం మనలోని అంటే అహంకారం కావచ్చు, మన తెలివి తక్కువ మన బ్రతుకు కావచ్చు, మన బ్రెయిన్ యాక్టివిటీ అంతే కావచ్చు. దానివల్ల చేసిన తప్పే మళ్ళీ మళ్ళీ చేసుకుంటూ పోవడం, ఇది ఒక నేర ప్రవృత్తి కింద వస్తుంది. దానివల్ల మన జీవితమే కాక చాలా మంది జీవితాలు నాశనం అవుతాయి. అయితే ఈ తప్పులను ఒప్పుకుంటే జరిగే నష్టం మనము ఓవర్గా ఎస్టిమేట్ చేస్తాం. ఒక తప్పును ఒప్పుకుంటే, ఒక నిజం చెప్తే దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయి అని ఇంకో 10 అబద్ధాలు, ఇంకో 10 నీచపు పనులు చేసి ఆ నిజాన్ని ఒప్పుకోము, ఆ అబద్ధాన్ని కప్పు పెడతాం. ఏదో రోజు అది సుడిగుండంలా మారి జీవితాలను కబళిస్తుంది. ఇది ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా గమనించాలి, ఆచరణలో పెట్టాలి. ఆచరణలో పెడితే జీవితాలు పాడవుతాయి అని సమర్థించుకునేవారు ఇవాళ రేపు 90% మంది ఉన్నారు. తప్పు జరుగుతుంది అని తెలిసి
దాన్ని సరిదిద్దడం పోయి దాన్నే సమర్థించి దాన్నే కప్పిపుచ్చి జీవితాంతం దాన్ని లాగడంలో ఉన్న సుఖమేమో ఆ లాగే వాళ్ళకే తెలుసు. ఈ తప్పు ఒప్పుకోవడంలో మనం ఎందుకు సంకోచిస్తాం? దీనికి సింపుల్ నేను రీజన్ చెప్తా. అందరూ ఒప్పుకోవాల్సిందే. మనము తప్పు చేశాము అని ఎందుకు సంకోచిస్తాము? ఎందుకంటే మన జీవితంలో మనము ఎన్నో పాత్రలు పోషిస్తుంటాం. మనము మన జీవితంలో ఎన్నో పాత్రలు పోషిస్తూ ఉంటాం. ఆ పాత్రల్లోనే మనం జీవితం గడిపేస్తూ ఉంటాం. చాలా తప్పు చేస్తాం ఈ విషయంలో. మనము జీవితంలో ఎన్నో పాత్రలు పోషిస్తూ ఉంటాము. కానీ విస్మయం చేసే జిగుత్సకరమైన విషయం ఏమంటే మనం ఆ పాత్రల్లోనే జీవితం గడిపేస్తూ ఉంటాం. అంటే పాత్రలు మన జీవితాన్ని మింగేస్తూ ఉన్నాయి. జీవితం అంతా పాత్రలు పోషిస్తూ ఆ పాత్రల్లోనే బతికి మనను మన నిజ జీవితాన్ని మనం మర్చిపోతున్నాము. అసలు ఈ అబద్ధాలు, తప్పుల వల్ల అబద్ధాలు ఎందుకు సృష్టించబడతాయి? మనం ఈ విషయం గురించి చాలా క్లియర్గా ఆలోచించాలి. తప్పుల వల్ల అబద్ధాలు, తప్పులు ఎందుకు జరుగుతాయి అంటే దానికి కారణం వీఆర్ నాట్ ప్రాక్టికలీ ఎడ్యుకేటెడ్. అంటే నిజంగా మనము చదువుకున్నోళ్ళము కాదు. చదువు అనగా అంటే మన నిజ జీవితంలో చదువు అనగా బట్టి. ఈ బట్టి కొట్టడం వల్ల బట్టి కొడుతూ మనం సుమారు ఒక 20-22 ఏళ్ళు మన వాల్యుబుల్ జీవితాన్ని బట్టీకే అంకితం చేస్తాం. బట్టి కొట్టడం, ఆన్సర్ షీట్లో దించడం, ర్యాంకులు పొందటం. అంటే అక్కడ బుక్కులో రాసింది ఎంతవరకు నిజము అనే సమీక్ష కానీ, ఆ ఇంట్రెస్ట్ కానీ, దాన్ని క్వశ్చన్ చేయటం కానీ మన జీవితంలో జరగదు. అంటే చిన్నప్పటి నుంచి 22 ఏట వరకు మనం ప్రశ్నించే స్థాయిలో ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ లేదు. ఇష్టమున్నా లేకున్నా ఫ్రెంచ్ రెవల్యూషన్ చదవాలి, యూరోపియన్ హిస్టరీ చదవాలి, మొఘల్ హిస్టరీ చదవాలి, కాకతీయ సామ్రాజ్యం గురించి చదవాలి. అంటే ప్రాక్టికల్ జీవితంలో ఇవి పనికొచ్చేది 0%. కానీ ఫ్యూచర్లో ఏ ఐఏఎస్, ఏ గ్రూప్ 1 పరీక్షలు రాయాల్సి వస్తుందో అని 1వ-2వ క్లాస్ నుంచే ఇవన్నీ బట్టి పెట్టారు. మనకు నెపోలియన్కి దూరం వరకు ఏ సంబంధం లేదు. కానీ నెపోలియన్ జీవిత చరిత్ర చదవడం ఎందుకు అంటే గ్రూప్ 1, గ్రూప్ 2 ఐఏఎస్ ఎగ్జామ్లో ఏదన్నా క్వశ్చన్ వస్తే మనం సునాయాసంగా ఆన్సర్ చేయడానికి తప్ప నెపోలియన్ జీవితం ఎటువంటిది, ఆ జీవితం నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాము అనేది మనకు అవసరం లేదు. నెపోలియన్ గురించి రాయటము
దానికి తగ్గ మార్కులు తెచ్చుకోవటము, పాస్ కావటము, సర్టిఫికెట్లు పోగేయటం. ఆ సర్టిఫికెట్ చూపించి ఉద్యోగం పొందాలనే ఒక దురాశ మనలో పుట్టటం. అంటే మనం సృష్టించిన సర్టిఫికెట్, మనము సృష్టించుకున్న సర్టిఫికెట్. ఎందుకంటే బట్టి కొట్టి ఆ జవాబులు ఇచ్చి దానివల్ల పొందిన సర్టిఫికెట్ మన జీవితంలో ఏమాత్రం పనికిరాదు. అది కాకుండా మనం ఉద్యోగం చేస్తే ఆ ఉద్యోగాన్ని న్యాయబద్ధంగా చేయలేమని మనకు తెలుసు, ఎదుట ఉద్యోగం ఇచ్చేవాడికి తెలుసు. వాడికి అవసరం ఉంది, మనకి అవసరం ఉంది, కాబట్టి మనం ఉద్యోగాలు చేస్తున్నాం. కానీ వాడికి తెలుసు నీవు ఆ జాబ్కి పనికిరావు అని. కానీ నీకన్నా మంచి వ్యక్తి వాడికి దొరుకుతలేడు. ఎక్కడ చూసినా బట్టి సర్టిఫికెట్లే తప్ప జీవితం యొక్క సర్టిఫికేషన్ తీసుకున్నవాడు 99.9% మంది దొరకరు. ఆ దొరికిన 99.9 మందిలోనే మనము ఒక మంచి వ్యక్తిని ఎన్నుకుంటాం, ఆ ఉద్యోగం ఇస్తాం. ఆ ఉద్యోగం బట్టి కొడితే సాగదు. ఆ ఉద్యోగంలో మీరు జీవితపు నైపుణ్యాలు చూపియాలి. హ్యూమన్ రిలేషన్స్, మన టాకిటివ్నెస్, మన కమ్యూనికేషన్ స్కిల్స్, మన కన్విన్సింగ్ స్కిల్స్, మన టైమింగ్, మనలోని సేల్స్మెన్, మనలోని మార్కెటింగ్ పర్సన్, మనలోని ప్రోడక్ట్ స్పెషలిస్ట్, మనలోని కోడింగ్ ఎక్స్పర్ట్, మనలోని ప్రోగ్రామింగ్ స్కిల్స్, ఇవన్నీ ఒక ఉద్యోగాన్ని నిలబెట్టేదానికి సహాయపడుతుంది. మనము మన నిజ జీవితంలో మన పిల్లలతో ఎన్నో ఎక్స్పెరిమెంట్లు చేస్తాం. ఇప్పుడు మన ఎడ్యుకేషన్ సిస్టంలో అంటే ఒక 140 కోట్ల పైచిలుకున్న పాపులేషన్లో ప్రతి ఒక్క మనిషి బ్రెయిన్, ప్రతి ఒక్క మనిషి వ్యవహారము శైలి, ప్రతి ఒక్క మనిషి కెపాసిటీ, బ్రెయిన్ కెపాసిటీ 140 కోట్ల వెరైటీలలో ఉంటుంది. ఒకడికి నచ్చింది ఇంకోడికి నచ్చదు, ఒకడు మెచ్చింది ఇంకోడు మెచ్చడు. కానీ మన దగ్గర ఉన్న ప్రముఖమైన జాబ్స్ ఇంజనీరింగ్ వాళ్లకు, కంప్యూటర్ శిక్షణ పొందిన వాళ్లకు, లేదా డాక్టర్లకు, లేదా సైన్స్ రిలేటెడ్, లేదా చార్టర్డ్ అకౌంటెంట్, అంటే ఒక 4-5 ప్రముఖమైన ఉద్యోగం సృష్టించే, ఉద్యోగాలు ఇచ్చే సర్టిఫికేషన్స్ ఉన్నాయి. అంటే ఎవడు ఎలాంటి బ్రెయిన్తో పుట్టినా, వాడు ఎలాంటి స్కిల్స్ ఉన్నా, వాడు మేస్త్రి స్కిల్స్తో పుట్టినా వాడు కంప్యూటర్ ఇంజనీరింగ్ చేయాలి. ఒకడు వ్యవసాయం చేయడానికి పుట్టినా వాడు డాక్టర్ కావాలి. ఒకడు పశువులపై ప్రేమతో పుట్టినా మనుషుల డాక్టర్ కావాలి. ఒకడికి బట్టలు ఫ్యాషన్ అంటే ఇష్టమున్నా వాడు ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ కావాలి. ఒకడు ప్రకృతి ప్రేమికుడైనా
వాడు కెమికల్ ఇంజనీరింగ్ చేయాలి. అంటే నీ సహజ సిద్ధ లక్షణాలను పక్కకు పెట్టి నీకు ఒక 5 ఆప్షన్స్ ఉంటాయి జీవితంలో. ఆ 5 ఆప్షన్లలో ఒక ఆప్షన్ ఎంచుకోవాల్సిందే, తప్పదు. నీవు ఆ ఆప్షన్స్ తప్పినాయంటే నీ జీవితంలో వెనుకబడ్డట్టే. ఈ ఉన్న 5 ఆప్షన్లో ఒక ఆప్షన్ చూస్ చేసుకోవాలి. ఆ ఆప్షన్స్లో ఫెయిల్ అయినావంటే నీవు జీవితంలో ఫెయిల్ అయినట్టే లెక్క భారతదేశంలో. మరి ఈ 5 ఆప్షన్లు కాకుండా వేరే ఆప్షన్స్ తీసుకున్నవాడు జీవితంలో కింది స్థాయిలో బతకవలసి వస్తుంది. అంటే నిమ్న శ్రేణిలో. అది ఏ కులమై వాడైనా, ఫార్వర్డ్ కాస్ట్ అయినా, బ్యాక్వర్డ్ కాస్ట్ అయినా, ఏ కాస్ట్ అయినా, నీవు ఆ టాప్ 5 ఆప్షన్స్ నీవు వద్దనుకున్నావు అంటే నీవు అతి బలహీన వర్గానికి చెందిన వాడిలా నిన్ను గుర్తిస్తారు. నీవు బ్రాహ్మణుడవైనా అతి బలహీన వర్గానికి చెందినవాడే, నీవు రెడ్డి అయినా అతి బలహీన వర్గానికి చెందినవాడే, నీవు క్రిస్టియన్ అయినా అతి బలహీన వర్గానికి చెందినవాడే. అంటే నీకు 5 ఆప్షన్లు ఉన్నాయి. 5 ఆప్షన్ వద్దనుకొని నీకు ఇంట్రెస్ట్ లేదు అని పక్కకు జరిగినావంటే నీకు జీవితంలో ఎన్ని ఆప్షన్స్ ఉన్నా లేనట్టే లెక్క. అంటే జీవితంలో మనము మన పిల్లలను కాపీ కొట్టకుండా ఎగ్జామ్లు రాసి సర్టిఫికెట్లు సంపాదించిన జీవితంలో తప్పకుండా నీవు కాపీ కొట్టవలసిందే. అంటే వేరే వాళ్ళ జీవితాల కాపీ కొట్టి, వేరే వాళ్ళ క్వాలిఫికేషన్లను కాపీ కొట్టి, వేరే వాళ్ళ బిహేవియర్ని కాపీ కొట్టి, వేరే వాళ్ళ హెయిర్ స్టైల్ని కాపీ కొట్టి, వేరే వాళ్ళ నడిపే వాహనాలను కాపీ కొట్టి, వేరే వాడు చేసుకున్న భార్యలను కాపీ కొట్టడానికి ట్రై చేసి ఫెయిల్ అయ్యి జీవితం గడిపేస్తుంది. మరి ఇలాంటి జీవితంలో అహంకారాలు, భేషజాలు, మనమే నంబర్ 1 అనుకోవడం, కప్పిపెట్టిన తప్పులను నొక్కిపెట్టి మన చేసిన ఒప్పులను 10 మందికి ప్రదర్శించుకోవడం, అంటే నిజ జీవితంలో 20 ఏళ్ళు కాపీ కొట్టకుండా పాస్ అయ్యి డిస్టింక్షన్లో మార్క్స్ వచ్చిన మనిషి కూడా జీవితం గడపడానికి స్టార్ట్ చేస్తే ఏదో ఒక రకంగా కాపీ కొట్టక తప్పదు. ఆ తప్పదు అనే విషయం ఎందుకు వస్తుంది మన మధ్యలో అంటే మనకు జీవితంకి సంబంధించిన రా మెటీరియల్ ఎవరు అందించలేదు, ఎవరు టెక్స్ట్ బుక్స్ ఇవ్వలేదు, ఎవరు పాఠ్యాంశంలో చేర్చలేదు. ప్రాబ్లము మీలో కాదు, ప్రాబ్లము సిస్టంలో ఉంది. అంటే సిస్టమ్ బాగుంటే అందరూ బాగుంటారా అంటే అది గ్యారంటీ లేదు. మొండి ఘటాలు ఉంటాయి. మేము బట్టే కొడతాము అంటారు, మేము కాపీ చేస్తాము అంటారు, మాకు కాపీ చేయడం ఇష్టము అంటారు, కాపీ కొడితే టైం మిగులుతుంది అంటారు. మేము కాపీ కొడితే టైం మిగులుతుంది, మనం ఏం చేయకపోయినా ఒకటి కాపీ కొట్టి మన కోసం పెడుతుంది అంటే ఇలాంటి మైండ్లో ధోరణి వచ్చినప్పుడే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేవి పుట్టాయి. ఇది మన సమాజంలో కాదు, ప్రపంచం అంతటా ఏదైనా కాపీ కొట్టి జీవితాన్ని ముందరకు తీసుకుపోయే ఏదో ఒక మంచి యంత్రము తంత్రము దొరికితే బాగుండు అని ప్రతి ఒక్కడు కలలో కూడా అదే కలడం. అంటే
మన బ్రెయిన్ ద్వారా ఆలోచించి మన శైలిలో బతుకుదామని ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. రేపు ప్రపంచం మొత్తం ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏమి అని ఏబిసిడి కూడా తెలియని సన్నాసులు రేపు రాబోయే ప్రపంచం మొత్తం ఏఐఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే అని గట్టిగా మొరుగుతున్నారు. కాదు, కరోనా వచ్చినప్పుడు అందరూ ఇక ఆన్లైన్ క్లాసులే ఫ్యూచర్, అన్నీ ఆన్లైన్ క్లాసులే అన్నారు. అయిపోయి 2 ఏళ్లలో మటాష్ ఆన్లైన్. దాని మీద ఆధారపడ్డ పెద్ద పెద్ద కంపెనీలు ఇవాళ అడుక్క తింటున్నాయి. ఆ ఇయర్ చేంజ్ అయినప్పుడు ఈ కే అనే సాఫ్ట్వేర్ అందరూ నేర్చుకోవాలి. కొత్త సాఫ్ట్వేర్, కొత్త ఇయర్ చేంజ్ అవుతుంది కనుక అందరూ ఆ 2K గీకే సాఫ్ట్వేర్ నేర్చుకో, అయిపోయింది దాని పని. అంటే మన సమాజంలో మనకు ఎక్కడ చూసినా బట్టీనే. ఎవడైనా ఎక్స్పర్ట్ రేపు ప్రపంచం మొత్తం ఏఐపై నడుస్తుంది అని చెప్పాడంటే మనము వాడిని ప్రశ్నించము. ఈ స్టేట్మెంట్లో నీ స్వార్థం ఎంతుంది? నీవు ప్రపంచ ప్రఖ్యాతి కలిగిన ఏఐ సైంటిస్టే కావచ్చు, కానీ ప్రపంచ ప్రఖ్యాతి కలిసిన ఏఐ సైంటిస్ట్ అంటే ఏఐ నీ ప్రవృత్తి వృత్తి గనక నీవు రేపు మొత్తం ఏఐనే ఉంటుంది అని చెప్తావు. కానీ కళ్ళు పూసుకొని వినేటోడు మూర్ఖుడు. నీకు ఏఐ అంటే ముందు తెలియదు. రేపు ముందు ప్రపంచం మొత్తం ఏఐపై నడుస్తుంది అంటే నమ్మడానికి నీకు దాని గురించి తెలిసి ఉండాలి కదా. కానీ ప్రపంచం ఎట్లుందంటే నమ్మడానికి తెలిసి ఉండే అవసరం లేదు. ఒకడు ఎక్స్పర్ట్ గనక చెప్తున్నాడు గనక వాడి తోక పట్టుకొని నది ఈదడం. అసలు ఏఐ రేపు ప్రపంచాన్ని శాసిస్తుందా అనే ఒక డౌట్ కూడా రాకుండా ఒక ఎక్స్పర్ట్ చెప్తున్నాడు కనుక ఏఐ రేపు ప్రపంచాన్ని శాసిస్తుంది. క్లోజ్ బ్రాకెట్ లేసి క్లోజ్ చేయడం. అసలు ఏఐ అంటే ఏమి? అసలు ఏఐ వల్ల ఎవరు భయపడాలి అని మనం ఫస్ట్ ఆలోచించవలసిన విషయం. Artificial intelligence is derived from the data that is put in by individuals while they pile up this data in the process of by data mining. అంటే డేటా మైనింగ్ ద్వారా పూలప్ చేసిన రిసోర్సెస్ నుంచే ఈ ఏఐ వర్క్ అవుతుంది. ఇది భూతము కాదు, దయ్యము కాదు. మానవుడు సృష్టించిన ఒక వెసులుబాటు కలిగించే ఒక సిస్టమ్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంటే మనోమేధస్సు పనిచేయక ముందే ఏఐకి పని చెప్పి మన ఆలోచన శక్తిని అంటే రెస్ట్ ఇచ్చి ఆ ఏఐ టూల్స్ ద్వారా కొన్ని పనులు చక్కబెట్టుకోవడము, దాన్నే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎన్నటికీ హ్యూమన్ ఇంటెలిజెన్స్కి సరితూగదు. ఇది అందరూ నోట్ చేసుకొని పెట్టుకోండి. అదే కాకుండా రేపు ఏఐ ప్రపంచాన్ని శాసిస్తుంది అనే తప్పుడు మాట విని చాలామంది ఇంజనీరింగ్లో అక్కడిక్కడ ఏఐ సబ్జెక్ట్ని చూస్ చేసుకుంటున్నారు.
చాలా తప్పు. గత 2 ఏళ్లుగా ఏఐ ప్రచారంలోకి వచ్చి వేలాది మంది ఏఐ టూల్స్ నేర్చుకొని వేలాది మంది బ్లైండ్గా ఏఐ కోర్సులలో చేరి వేలాది స్టూడెంట్స్ కంప్యూటర్తో పాటు ఏఐ తీసుకొని అంటే వందల సంఖ్యలు ఒక 2 ఏళ్లలో వేలు లక్షలుగా పోయినాయి. రేపు కోట్లాది మంది ఈ ఏఐ వైపు మొగ్గు చూపి అందరూ ఏఐ ఎక్స్పర్ట్స్ అయిపోతే మరి ఏఐ చేసిన వాళ్లకు త్వరలో ఒక ఆఫీస్ బాయ్కి వచ్చే జీతం కూడా రాకుండా పోతుంది. అంటే ఏఐ విషయంలో కలగజేసిన భ్రాంతి వల్ల లక్షలాది మంది కోట్లాది మంది ఏఐ కోర్సులు చేసి ఇంజనీరింగ్ కోర్సుల్లో ఏఐ చేసి బయట ఏఐ కోర్సులు చేసి మొత్తానికి ఏఐ రాకముందే వీళ్ళు ఆ సీట్లో పోయి కూర్చునే రకాలు తయారయ్యాయి. అంటే ఏఐ ఇంకా ఏం పెద్ద రాలేదు. ఏఐ ప్రస్తుత తరుణంలో తనను తాను ఆవిష్కరించుకుంటుంది. తెలుగులో అర్థమవుతుందని నేను కష్టపడి తెలుగు వర్డ్స్ చూస్ చేసి చెప్తున్నా. ఏఐ ఇన్ ద ప్రజెంట్ డే ఈజ్ రీడిఫైనింగ్ ఇట్ సెల్ఫ్, ఇన్వెంటింగ్ ఇట్ సెల్ఫ్. అంటే తనను తాను మదనపడి దాని గురించి ఆలోచించుకుంటూ ఏఐ తనను తాను డెవలప్ చేసుకుంటుంది. ఆ స్టేజ్లో ఉంది ఏఐ. ఏఐ మన జీవితాలను శాసించే స్థాయిలో ఇంకా లేదు, అలాంటి స్థాయి రాదు. తెలుగు వచ్చిన వాళ్ళు ఏఐ అంటే భయపడేవాళ్ళు, ఆర్టిఫిషియలే రేపు ఇంటెలిజెన్సే రేపు ఫ్యూచర్ అని చెప్పే సన్నాసులకు నేను ఈ వీడియో ట్యాగ్ చేసి పెట్టుకోండి. మీరు ఏ క్వాలిఫికేషన్ కానివ్వండి, మీ ఏఐ ఎక్స్పర్టే కానివ్వండి, ఈ వీడియోని ట్యాగ్ చేసి పెట్టుకోండి. పెరుగుతున్న జనాభాకు ఏఐ శాపం లాంటిది. ఎందుకంటే బేసిక్ పనులను చక్కబెట్టడానికి ఏఐ చేస్తే మన ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ మనకు బేసిక్ క్వాలిఫికేషన్, బేసిక్ ఇంటెలిజెన్స్, బేసిక్ లైఫ్ స్కిల్సే నేర్పుతుంది. కానీ ఎక్స్ట్రాడినరీ లైఫ్ స్కిల్స్, ఎక్స్ట్రాడినరీ టాలెంట్ ఉన్న ఇండివిజువల్స్, ఎక్స్ట్రాడినరీ టెక్నికల్ స్కిల్స్ ఉన్న ఇండివిజువల్స్ ప్రపంచంలో కాలేజ్ బయట వస్తలేరు. ఇంజనీరింగ్ చదివిన వాడు స్విగ్గీ జొమాటో నడపడంలో డబ్బులు ఎక్కువ వస్తున్నాయంటే ఇంజనీరింగ్ సర్టిఫికెట్ తగలబెట్టి స్విగ్గీ జొమాటో చేసుకోవడంలోనే బిజీగా ఉన్నాడు. అంటే ఏమాత్రం ఇంట్రెస్ట్ లేకుండా ఇంజనీరింగ్ చేస్తే లాస్ట్కు మీకు స్విగ్గీ జొమాటోనే వస్తుంది. స్విగ్గీ జొమాటో 7వ క్లాసు ఫెయిల్ అయి 18 ఏళ్ళు దాటిన వాడు ఎవడైనా స్విగ్గీ జొమాటో పని చేయవచ్చు. 18 ఏళ్ళు ఎందుకు దాటాలి అంటే బండి నడపడానికి లైసెన్స్ 18 ఏళ్ళ దాటిన వారికి ఇస్తారు కనుక 18 ఏళ్ళు 20 ఏళ్ళు ఉండాలి. అది తప్ప స్విగ్గీ జొమాటో డెలివరీ చేయడానికి మనకు ఏ ఎక్స్ట్రాడినరీ స్కిల్స్ వద్దు, డ్రైవింగ్ స్కిల్స్ మాత్రమే రావాలి. దానికి ఇంజనీరింగ్ చదివి మరీ స్విగ్గీ జొమాటో, బీఎస్సీ చదివి మరీ స్విగ్గీ జొమాటో, ఇంటర్ చదివి మరీ స్విగ్గీ జొమాటో, ఎంఎస్ఏ ఎంఏ చేసి మరీ స్విగ్గీ జొమాటో చేసే అవసరం లేదు. మీ బ్రెయిన్ స్థాయి, మీ బ్రెయిన్ వర్కింగ్ కెపాసిటీ 10th క్లాస్ తర్వాత మీకు తెలిసిపోయింది అనుకోండి, జంప్ టు స్విగ్గీ జొమాటో. మీ పేరెంట్స్ డబ్బు వేస్ట్ చేయకండి. మీ టాలెంట్ను చూపించడానికి ఇంకో 10 ఏళ్ళు వేస్ట్ చేసుకోకండి. మీకు 10th తర్వాత తెలిసిపోతుంది మీరు స్విగ్గీ జొమాటో మెటీరియలా కాదా. అంటే స్విగ్గీ జొమాటో డెలివరీ తక్కువ అంచనా ఇస్తలేదు.
స్విగ్గీ జొమాటో కూడా మన జీవితాన్ని గడపడానికి అతి ముఖ్యమైన పాత్ర. ఏఐ పోషించలేకపోతుండొచ్చు కానీ రేపటి యుగంలో స్విగ్గీ జొమాటో లాంటి కంపెనీల్లో లక్షల మంది పనిచేసి ఫుడ్ని డెలివరీ చేసి మన జీవితాన్ని కాపాడటంలో ఏఐ ఫెయిల్ అవుతుందేమో కానీ స్విగ్గీ జొమాటోలు ఫెయిల్ కావు. జీవితంలో స్పష్టత చాలా అవసరం. కాపీ కొట్టాల్సిన సందర్భమే వస్తే అంటే ఆ కాపీ కొడితే మన జీవితంలో ఏదో ఒక కష్టదాయకమైన మనకు అంతు చిక్కని ఒక అంటే ప్రాబ్లం సాల్వ్ అయ్యేది ఉంటే కాపీ కొట్టి సాల్వ్ చేసుకోవాలి. అంతేగాని జీవితం ప్రతినిత్యం ప్రతిరోజు ప్రతి గంట ప్రతి నిమిషము కాపీ కొట్టే పనులు, ఏఐని ఉపయోగించి లెటర్లు రాయటం, ఏఐని ఉపయోగించి ప్రేమ లేఖలు రాయటం, ఏఐని ఉపయోగించి మెయిల్స్ పంపటం, అంటే ఇలా ప్రతి ఒక్కటి కృత్రిమ మేధాశక్తిని ఉపయోగిస్తే లాస్ట్కు మీ బ్రెయిన్ ఒక కృత్రిమంగా మారి ఆర్టిఫిషియల్గా మారి రేపు ఏఐ కాస్త హ్యూమన్ ఇంటెలిజెన్స్కి నిదర్శనం ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి నిదర్శనం మన సన్నాసి బతుకులు అంటే మానవ జీవితాలు అనే టెక్స్ట్ బుక్లో కూడా రాసే సమయం ఆసన్నమవుతుంది. మనకు ఏదైనా ప్రశ్నించే స్పైన్ పోయింది అంటే వెన్నుముక్కలో ప్రశ్నించే తత్వం లేదు, అంటే దమ్ము లేదు అని అర్థం. ఇప్పుడు సౌత్ ఇండియాలో నడిచే అడ్వర్టైజ్మెంట్లంతా నార్త్ ఇండియా అంటే హిందీలో ఇంగ్లీష్లో ఉన్నవి తెలుగులో డబ్బు చేసి దాన్ని మన ముఖాన కొడతారు. మొన్న ఒక అడ్వర్టైజ్మెంట్ చూస్తే నాకు అసహ్యం వేసి, ఏషియన్ పెయింట్స్ వారి అడ్వర్టైజ్మెంట్. దాంట్లో హీరోయిన్ దీపికా పదుకోనో ఎవరో ప్రియాంక చోప్రానో ఎవరో ఉన్నారు, ఏషియన్ పెయింట్స్. దాంట్లో కరణ్ జోహర్ డైరెక్టర్ ఒక విలన్ని గోడకేసి కొడుతుంది, దీపికా పదుకోన్ అనుకుంటా ఎవరో అనుకుంటా, కొట్టంగానే ఆ గోడకి ఏం కాదు. అప్పుడు కరణ్ జోహర్ అది తెలుగులో డబ్ చేసింది, ఎంత అసహ్యంగా అనిపించింది అంటే కరణ్ జోహర్ వరకు అది యాడ్ కరెక్ట్గా ఉంది. అరే గోడకి ఏం కాలేదు, గోడ గట్టిగా ఉంది అంటే అద్భుతమైన పర్ఫార్మెన్స్, అద్భుతమైన ఇది, స్క్రాచ్ కూడా పడకుండా ఎంతో చక్కగా ఉంది, అద్భుతం ఇది అనగానే ఆమె ఏమది అనగానే ఎంత నాణ్యత కలిగిన గోడ అని కరణ్ జోహర్ అంటే ఈమె హీరోయిన్, ఆమె వేషధారణ ఎట్లుంది, మోడర్న్ ఎట్లుంది, మన తెలుగు యాస ఏంటి అది గోడ, ఏంటి అది గోడ అంటే ఎంత అసహ్యంగా ఉందంటే, మన దగ్గర తెలంగాణలో కానీ 90% ఆంధ్రాలో కానీ ఆ యాస ఓన్లీ 10-20% వాడతారు. ఏంటి గోడ, గోడ తెలంగాణలో అడ్వర్టైజ్మెంట్ వేస్తే ఏషియన్ పెయింట్స్ వాళ్ళు ఎంత అసహ్యంగా ఉంటుంది, ఆంధ్రాలో కూడా ఇన్సల్ట్ చేసేటట్టే ఉంది. గోడ ఏంది గోడ అంటే ఏది మన ముఖాన కొట్టినా ఆ తర్జుమా చేసిన ట్రాన్స్లేట్ చేసిన అడ్వర్టైజ్మెంట్సే మన సౌత్ ఇండియన్ ముఖాలకు కొడతారు. ఆచి చికెన్ మసాలా ఆ తమిళ నా కొడుకులు మొత్తం, అవి బట్టల సేల్లు, ఆది సేల్, ఆది మన దగ్గర ఉంది, ఆది అని ఉందా, వాడు చెన్నై షాపింగ్ మాల్ వాడు ఆది బోది అని పెట్టుకుంటాడు. మోర్లో పోతే అటుకులను కన్నడలో అవలక్కి అంటాడు, అవలక్కి. వాడు బోర్డు కూడా ఆ ప్యాకెట్ మీద కూడా ఆ ట్యాగ్ కూడా అవలక్కి అని పెడతాడు. నువ్వు తెలంగాణలో ఆంధ్రలో వచ్చి అవలక్కి అని ఎందుకు పెట్టినావు? జనాలు ప్రశ్నిస్తారు.
ఇప్పుడు పిజ్జానే మనం పిజ్జానే అనాల్సి వస్తుంది, మనం పిజ్జా అంటాం. బర్గర్ని బర్గరే అనాలి, లేదా కూర పెట్టిన డబల్ రొట్టె అనాలి. అంటే ఇవన్నీ ఆల్టర్నేట్ లేవు. కానీ ఈ గోడను గోడా ఏంది, అది ఆంధ్రాలో ఘోరమైన యాస. ఏంటది గోడా? ఆమె లాంటి దుస్తులు వేసిన ఆమె లాంటి మోడర్న్ యువతి గోడా అనదు. కానీ ఏషియన్ పెయింట్స్లో ఆమె గోడా అంటారు. అంటే ఇలాంటివి నిత్య జీవితంలో, అంటే అక్కడ కాపీ కొట్టి, అక్కడ పంజాబీ దుస్తులు ఉంటాయి, వాడు తెలుగులో మాట్లాడతాడు. ఈ బ్రిక్స్ అండ్ బోల్ట్స్ కంపెనీ యాడ్ వస్తుంది, దాంట్లో ఇద్దరు యాంకర్లకు తెలుగు రాదు, వాడు హిందీ యాంకర్, వాడికి తెలుగులో ఆ డైలాగ్ చెప్పించు. మీకు మీ జీవితంలో ఇల్లు కట్టుకోవాలనుందా, ఆ కళను పూర్తి చేసుకోవడానికి, ఆ కళను పూర్తి చేసుకోవడానికి మీరు బ్రిక్ అండ్ బోల్ట్ కంపెనీని సంప్రదించండి. ఏంటండి అవసరం? వేల కోట్లు ఖర్చు పెడతారు, యాడ్ మాత్రం సన్నాసుల్లా ఇస్తారు. మొత్తం కట్ కాపీ యాడ్లు, ఇమిటేట్ చేసిన యాడ్లు. అంటే వాళ్ళకి తెలుసు ఈ సన్నాసులు స్పందించారు, ఏషియన్ పెయింట్స్ తప్పగా కొంటారు. గాడా మొత్తం ఏషియన్ పెయింట్స్ పరువు తీసి పారేసి అయ్యాస. మన దగ్గర ఈజీగా గోడ అంటారు. ఏంటి గోడ అనొచ్చు, ఏంటి గోడా, ఇంత గలీజ్గుంది. నేను ఇన్సల్ట్ చేస్తాలేను ఆంధ్ర యాసని, కానీ గాడిది పలికినట్టు ఉంది, మనిషి పలికినట్టు, ఒక హీరోయిన్ పలికినట్టు లేదు. ప్రతి ఒక్కటి ఆంగ్లీకరించి, తెలుగు భాషను ఆంగ్లీకరించడం అంటే మంచు లక్ష్మి మాట్లాడుతుంది అట్లా. ఏంటి మనం ఏం చేస్తున్నాం ఇలాగ మాట్లాడాలి. చాలా మటుకు కాలేజ్ గర్ల్ ఫ్రెండ్స్ అంతా ఇట్లా మాట్లాడుతుంది. వాడు ఏంటి సురేష్ ఏం చేస్తున్నావు, ఏంటి గురుదాస్ ఏం చేస్తున్నారు అంటే సెక్సీగా ఇంగ్లీషు తెలుగు భాషలో మాట్లాడు, ఇంగ్లీషు తెలుగు భాషలో మాట్లాడు. ఏంటి చాట్ తిద్దామా, చాట్, ఐస్ క్రీమ్స్ తింటున్నా, ఐస్ క్రీమ్ నాకు కూడా ఇప్పియావా. అంటే తెలుగు భాషను ఆంగ్లీకరించడం, లేదా ఆంగ్ల భాషను తెలుగుకరించడం, ఏదో ఒకటి జరుగుతుంది. అంటే అక్కడ దాన్ని ఇక్కడ చేసి, అడ్లా బదిలీ చేసి, కాపీ చేసి, కట్ కాపీ చేసి, పేస్ట్ చేసి, అంటే కొత్త అడ్వర్టైజ్మెంట్ క్రియేట్ చేసేది డబ్బు మిగిలించుకోవడానికి దాన్ని గాడా అనడం. మనం యాడ్ చూస్తుంటే తెలుస్తుంది ఇది మన యాడ్ కాదు, మన తెలుగు వాళ్ళ యాడ్ కాదు అని. అయినా కావాల్సింది. అంటే ఏదైనా ఈజీగా జరగాలి అంటే కాపీ కొట్టాలి. బుక్స్లో ఎగ్జామ్లు కాపీ కొట్టడానికి కాలేదంటే జీవితంలో కాపీ కొట్టాలి. అంటే ఏదో ఒక స్టేజ్లో మనం కాపీ కంపల్సరీ కొట్టాల్సింది. దాన్ని అంటే ఎట్లా నార్మలైజ్ చేసిందంటే అది మోటివేషన్ అండి, అది కాపీ కొట్టడం కాదు. మనం మోటివేట్ అయ్యి అదే పని అలాగే చేయటం, మోటివేట్ అయ్యి మన జీవితాన్ని మన శైలిలో దాన్ని మలుచుకోవటమే దాని మోటివేషన్ లక్షణం. అంతేగాని మోటివేషన్ అంటే వాడు వెనుక చేయేసి కడుక్కుంటుండంటే వెనుక చేయేసి కడుక్కోవడం, ముందర చేయి పెట్టి కడుక్కుంటుండంటే ముందర నుంచి చేయేసి కడుక్కోవడం, లేదా వాడు పక్క చేయి తీసుకొని తన ముడ్డు కడిగించుకుంటున్నాడంటే మనం కూడా అలాగే చేయడం, ఇది మోటివేషన్ అనిపించుకోదు. అంటే డిస్గస్టింగ్ కాపీయింగ్ స్కిల్స్ కింద వస్తుంది.
మనకు ఏ చేయితోని ఎట్లా కడుక్కోవాలని తెలిసినప్పుడు మనము పక్కోడిని చూసి వాడెట్లా కడుక్కుంటుందని మనం కడుక్కోవడము తప్పు. మనకు తెలుసు కదా మన చెయ్యి ఏ చెయ్యి యూజ్ చేయాలి, ఎడమ, ఎక్కడి నుంచి కడుక్కోవాలి, ఒక్కొక్క మెథడ్స్ ఉంటాయి. కానీ ఏదో ఒకడు పక్కగా కనిపించిన వాణి చేతితో కడుక్కుంటున్నది మనం కూడా పక్కోడిని పిలిచి వాణి చేతితో కడుక్కుంటే తన్నులు పడతాయి కదా. నీ ఇంటికి పోతే నీవు గొడ్డు కారన్నం తింటావు, కానీ బాయ్ ఫ్రెండ్ కనిపించగానే బర్గర్స్ తిందామా, పిజ్జా తినిపియవా, చాట్ తిందామా, పానీపూరి తిందామా, స్కర్ట్ కొందామా. చాలా మంది ఇప్పుడు మనం ఇబ్రాహీంపట్నం రూట్లో నుంచి అమ్మాయిలు దిగుతుంటారు బస్సులో. ఇబ్రాహీంపట్నం సైడ్ స్కర్ట్ వేసుకొని ఉంటుంది, కింద మామూలు చెప్పులు వేసుకొని గజ్జలు వేసుకొని మళ్ళీ నల్లదారం ఒకటి కట్టుకొని ఉంటుంది కాలుకు. స్కర్ట్ వేసుకొని ఉంటుంది మోడర్న్. ఈ పిక్కల దీని వరకు తొడల వరకు స్కర్ట్, స్లీవ్లెస్ టాప్, చేతికి గాజులు ఉంగరము. కింద చూస్తే నార్మల్ ఒక శాండిలు, అది కలర్ పింక్ శాండిల్, కింద గజ్జలు, మళ్ళీ ఒక కాలికి నల్ల దారం. అంటే టోటల్ ఇబ్రాహీంపట్నం సర్వీస్. కానీ దిల్సుఖ్నగర్లో దిగుతుంది ఆ అమ్మాయి. దిల్సుఖ్నగర్లో దిగంగానే మోడర్న్, కానీ కింద చూస్తే ఇబ్రాహీంపట్నం. అంటే ఇబ్రాహీంపట్నంని ఇన్సల్ట్ చేస్తలేము. మా టైం నుంచి ఇబ్రాహీంపట్నం అంటే దీనికి ఇబ్రాహీంపట్నం నుంచి దిగుతుందంటే మనం ఇట్లా ఊరి నుంచి దిగినట్టు లెక్క. ఇప్పుడు ఇబ్రాహీంపట్నం సిటీలో కలిసిపోయింది, కానీ అంటే ఊరి నుంచి వచ్చి కూడా మోడర్న్ అవుట్లుక్ ఇవ్వడం. మనకు అంటే చెప్తున్నా కదా, లైఫ్లో ఒక్కొక్కసారి కాపీ కొట్టాల్సి వస్తుంది. ఎప్పుడు కొట్టాలి, ఎందుకు కొట్టాలి, ఎలాంటి పరిస్థితిలో కొట్టాలి, జీవితం చరమాంకంలో కూడా కాపీ కొట్టే అవసరం ఏముంది. ఫస్ట్ స్టేజ్లో కాపీ కొడితే జీవితం అంతా గడపాలి కనుక కాపీ కొడుతున్నాడని అర్థం ఉంటుంది. నయం ఆఖరి శ్వాస కూడా కాపీ చేసి కొట్టలేదు, తీసుకోలేదు. వాడు అని పోయిండని వీడు కూడా అని పోవాలని ఏం లేదు. ఇట్లా పోతాడో తెలియదు, పట్టుకొని పోతాడు, నిద్రనే చచ్చిపోతాడు. అంటే మనుషులకు కాపీ చేయడం విడిస్తే చచ్చేటోడు కూడా ఇలాగే కాపీ కొట్టి మళ్ళీ చస్తాడు. అందరికీ ఉద్యోగం చేయాలని ఏం లేదు. రాను రాను రోజుల్లో ఉద్యోగం పిరికి లక్షణం, పురుష లక్షణంగా. ఉద్యోగం పిరికి లక్షణం. అంటే ఉద్యోగం చేయకపోతే ప్రపంచం ఎట్లా నడుస్తుంది అంటే, నేను అందరూ ఉద్యోగం చేయొద్దు అని అంటలేదు. ఒక ఫ్యాక్టరీ నడవాలంటే ఉద్యోగులు కావాల్సిందే, కానీ ప్రతి ఒక్కడు ఉద్యోగం చేయడానికి భూమిపై పుడితే తప్పు అంటున్నాడు. అందుకోసం ఉద్యోగం పిరికి లక్షణం. నీ దగ్గర 10-20 లక్షలు ఉన్నాయి, ఎందుకు ఉద్యోగం చేయాలి? నీవు ఉద్యోగం ఇవ్వాలి. నేను ఉద్యోగాన్ని తప్పు పడతలే, ఉద్యోగం చేసే వాళ్ళని తప్పు పడుతుంది. ఒకడికి తినడానికే గతి లేదు, వాడు వ్యాపారం ఏం చేస్తాడు? ఉద్యోగం చేసి డబ్బులు సమకూర్చుకొని వ్యాపారంలో దిగుతాడు. మీ నాన్న ఆల్రెడీ కోటీశ్వరుడు, మీ అమ్మా నాన్న గవర్నమెంట్ ఉద్యోగులు, నీకు డబ్బు కొరత లేదు. మరి నీవు మళ్ళీ ఉద్యోగం ఎందుకు చేయాలి? మళ్ళీ ఐఏఎస్లు, గ్రూప్ 1లు, గ్రూప్ 2లు ఎందుకు రాయాలి? నీవు ఒక పారిశ్రామికవేత్తగా 10 మందికి ఉద్యోగాలు, నీవు ఇంకా పిరికిగా ఎందుకుంటున్నావు? నీకు వెసులుబాటు, నీకు కంఫర్ట్ లెవెల్ ఉన్నప్పుడు ఉద్యోగం లాంటి పిరికి ఆప్షన్ ఎందుకు ఎంచుకుంటున్నావు?
బిజినెస్ మ్యాన్గా, ఎంటర్ప్రినర్గా, ఇండస్ట్రియలిస్ట్గా నీ దగ్గర ఆ వెసులుబాటు ఉంది, ఆ రిస్క్ టేకింగ్ ఎబిలిటీ ఉంది, ఆ డబ్బు కూడా ఉంది. జీవితం అంతా ముందు పడుంది. నీకు కావాల్సిన ఎడ్యుకేషన్ తర్వాత నువ్వు ఇండస్ట్రియలిస్ట్ కావచ్చు. ఒక షాపు తీయచ్చు, ఒక హోటల్ తీయచ్చు, ఒక పరిశ్రమ పెట్టచ్చు, ఒక సర్వీసెస్ ఆర్గనైజేషన్ తీయచ్చు, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ తీయచ్చు, ఒక కటింగ్ షాప్ తీయచ్చు, ఒక కూరగాయల షాప్ తీయచ్చు, ఒక కిరాణా షాప్ తీయచ్చు. నీతో పాటు మీ ఇద్దరికి ఉద్యోగం కల్పిస్తున్నా. ఉద్యోగం పురుష లక్షణం కరెక్టే. ఉద్యోగమే పురుష లక్షణం కాదు. నేను చెప్పదలుచుకున్నది ఉద్యోగం పురుష లక్షణం, ఉద్యోగమే పురుష లక్షణం కాదు. ఉద్యోగమే పురుష లక్షణం అనుకుంటే అది పిరికి లక్షణం. దయచేసి జీవితంలో మీరు కాపీ కొట్టేది కాక వేరే జీవితాలను అద్దెకు తెచ్చుకొని మీ పిల్లలపై రుద్ది వాళ్ళ జీవితాలు కాపీమయం చేసి సర్వనాశనం చేసి ఆ సర్వనాశనమైన జీవితాన్ని మళ్ళీ ఒక బ్లాంకెట్ వేసి కప్పిపెట్టి, అంటే మీ కాపీయింగ్ స్కిల్స్ వల్ల మీ జీవితమే కాకుండా రాబోయే జీవితాలు కూడా సర్వనాశనం అవుతున్నాయని అందరూ గుర్తుపట్టి ఎక్కడ ఎంతసేపు ఎక్కడ ఎంత కాపీ కొట్టాలనో అంతే కాపీ కొట్టి మీ నిజ జీవితాన్ని మీరు నిజంగా బతుకుతారని కోరుకుంటూ నమస్కారం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నమస్కారం.